పిల్లలకి, పెద్దలకి అందరికీ విజ్ఞాన వినోదాన్ని అందించే చందమామ కథలకి స్వాగతం. ఈరోజు 12వ కథని విందాం. కథ పేరు రాజుగారి ప్రాపకం. ఇక కథలోకి వెళ్తే అవంతి దేశాన్ని ఏలే భాస్కరసేనుడు సమర్థుడైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకు చాలా వరకు కారణం సుమాన్యుడు అనే రాజుగారి సలహాదారుడు. అతను రాజుద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసేవాడు. ఏ ఏ శాఖలకు ఎందరెందరు ఉద్యోగులు అవసరమో, ఎవరెవరి పదవులు పెంచవచ్చునో, ఎవరి జీతాలు ఎంత ఉండాలో రాజుకు చెప్పడం సుమాన్యుడి పని. ఎంతో కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ సుమాన్యుణ్ణి గురించి చాలా మందికి తెలీదు. అతని బాధ్యతలు అందరికీ తెలిసిపోతే కొందరు ఉద్యోగులు అతన్ని ఆశ్రయించి లాభం పొంద యత్నించే అవకాశం ఏర్పడుతుందని భాస్కరసేనుడు అతని ఉద్యోగాన్ని రహస్యంగా ఉంచాడు. సామాన్యుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని అతని భార్య లక్ష్మికి కూడా తెలియదు. కానీ అతను చేసే ఉద్యోగం చాలా ముఖ్యమైందని ఆమెకు తెలుసు. ఎంతకాలం గడిచినా తన భర్త సంపాదన పెరగకపోవడం ఆమెకు చాలా బాధగా ఉండేది. ఆ విషయం ఆమె హెచ్చరించినప్పుడల్లా సుమాన్యుడు మన సంపాదన మనకు చాలనప్పుడు కదా అని ఆమె మాట తోసిపారేసేవాడు. ఆఖరుకు లక్ష్మి తన భర్తతో గట్టిగానే తగువులాడింది. మీకన్నా వెనక వచ్చిన వాళ్ళు, మీకంటే చిన్న పనులు చేసిన వాళ్ళు అప్పుడే మేడలు కట్టేస్తున్నారు. మనం మాత్రం చేతకాని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నాం. ఇలా అని లక్ష్మి కొందరి పేర్లు కూడా చెప్పింది. అయితే అంతా స్వల్పకాలంలో వాళ్లకు అంత డబ్బు ఎలా వచ్చిందంటావు అని సుమాన్యుడు అడిగాడు. రాజుగారి ప్రాపకం వల్ల. ఈ రోజుల్లో ముక్కకు సూటిగా మన పనులు మనం చేసుకుంటూ పోతే లాభం లేదు. తరచూ రాజదర్శనం చేసుకుంటూ ఉండాలి. ఆయనను పొగుడుతుండాలి. తృణమో పనమో అర్పించుకుంటుండాలి. కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇస్తేనే కృష్ణుడు అతడికి అష్టైశ్వర్యాలు ఇచ్చాడు అన్నది లక్ష్మి. భార్య మాటలు సుమాన్యుడి మీద బాగా పనిచేశాయి. అది మొదలు అతను రాజదర్శనం చేసుకునే వారిని శ్రద్ధగా గమనించసాగాడు. 4 మెచ్చుకోలు కబుర్లు చెప్పి ఏ చిన్న వస్తువైనా కానుక ఇచ్చుకున్న వారికి రాజదర్శనం లభిస్తున్నది. తాను సంవత్సరం కష్టపడి సంపాదించే డబ్బు వీళ్ళు క్షణాల మీద సంపాదిస్తున్నారు. ఈ సత్యం గ్రహించినాక సుమాన్యుడు మనసు మారింది. అతను నెమ్మదిగా తన పద్ధతులను మార్చుకోసాగాడు. పని కల్పించుకుని 1కి 2 సార్లు రాజును చూడపోవటము, మాటలతో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించటము, చిన్న కానుకలు సమర్పించుకోవటము ప్రారంభించాడు. ఇలా కొన్ని రోజులు జరిగిన మీదట భాస్కరసేన మహారాజు తన ప్రధానమంత్రితో సుమాన్యుడి స్థానంలో మరొక వ్యక్తిని నియమించటం అవసరమనిపిస్తున్నది. సుమాన్యుడి మరో ఉద్యోగం చూద్దాం. మీ ఉద్దేశమేమిటి అని అన్నాడు. సుమాన్యుడు లాంటి సమర్థుడు అతను చేసే పని వేరొకరు మనకి దొరకడం కష్టమనుకుంటాను అన్నాడు ప్రధానమంత్రి. అతనిలో పూర్వం ఉండిన సామర్థ్యం ఇప్పుడు లేదని నాకు అనుమానం కలిగింది అన్నాడు రాజు. ఎందువల్ల అని ప్రధానమంత్రి అడిగాడు. ఒకప్పుడు అతను తన పనులన్నీ తానే చూసుకుని తాను చేసిన నిర్ణయాన్ని నాకు తెలపడానికి మాత్రమే వచ్చేవాడు. ఇప్పుడు అతను నిర్ణయం నాకే వదిలేస్తున్నాడు. వెనకటిలా కాకుండా ఇప్పుడు అతను నన్ను తరచూ వచ్చి చూస్తున్నాడు. అంటే తీరుబడి ఎక్కువ అయిందన్నమాట. ఇదివరకు నన్ను తన పనితో సంతోషపెట్టేవాడు. కానుకలతో సంతోషపెట్టమన్నాడంటే పనిలో అతని నేర్పు తగ్గిందనే కదా అని అన్నాడు రాజు. ప్రధానమంత్రి ఒక్క క్షణం ఆలోచించి, ఒక్కసారి నన్ను అతనితో మాట్లాడి చూడనివ్వండి అన్నాడు. రాజు సరే అన్నాడు. ప్రధానమంత్రి సుమాన్యుణ్ణి కలుసుకుని, సమర్థుడైన ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. అసమర్థుడైన ఉద్యోగి రాజుగారి ప్రాపకంతో పైకి రావాలనుకుంటాడు. ఇటీవల నీ ప్రవర్తన చూసి రాజుగారికి నీ పైన నమ్మకం పోయింది. నీ ఉద్యోగం ఊడే పరిస్థితి వచ్చింది అని అన్నాడు. సుమాన్యుడు తన బాధ ప్రధానమంత్రికి చెప్పుకున్నాడు. అంతా విని ప్రధానమంత్రి రాజుకు చెప్పాడు. భాస్కరసేనుడికి తన పొరపాటు అర్థమైంది. సామాన్యుడి వంటి దక్షత గలవాడు తప్పుదారి పట్టితే తాను తెలుసుకోగలిగాడు. కానీ అదే పద్ధతి అవలంబించిన అసమర్థులను ఆయన కనిపెట్టలేకపోయాడు. ఆయన సామాన్యుడికి చక్కని భవంతిని కట్టించి ఇచ్చి తనను పొగడవచ్చే వారిని, తనకు కానుకలిచ్చే వారిని విమర్శనా దృష్టితో చూడడం నేర్చుకున్నాడు. క్రమంగా దేశంలో అసమర్థులకు రాజుగారి ప్రాపకం తగ్గిపోయింది. రాజుగారి ప్రాపకం అనే కథ ఇక్కడితో సమాప్తం. మరొక అద్భుతమైన చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అద్భుతమైన చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.